చంద్రబాబు చేయించాడని చెప్పారు. తిరుమల శ్రీవారి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని ప్రచారం చేశారు. అధికారంలోకి వచ్చాక తిరుమలలో పింక్ డైమండ్ అనేదే లేదన్నారు. డిఎస్పీ ప్రమోషన్లలో కమ్మ సామాజిక వర్గమే ఉందని ఆరోపించారు. వాస్తవానికి 37 మంది ప్రమోషన్లలో కమ్మ వర్గం వాళ్లు ఉన్నది 3 మాత్రమే. బాబు హయాంలో 6 లక్షల కోట్ల అవినీతి జరిగిందని ప్రచారం చేశారు. ఇప్పటి వరకు ఒక్క పైసా అవినీతిని కూడా నిరూపించలేకపోయారు. హైలాండ్ ను లోకేష్ సొంతం చేసుకున్నారని అబద్ధాలాడారు. విద్యుత్ ఛార్జీలు పెంచేదే లేదని అబద్ధాలు చెప్పారు. అధికారంలోకి వచ్చాక 3.5 ఏళ్లలో 6 సార్లు ఛార్జీలు పెంచారు. కోడికత్తి డ్రామా చంద్రబాబుపై నెట్టేశారు. అధికారంలోకి వచ్చాక నిందితుడిని కాపాడారు, పదవులు కట్టబెట్టారు. మద్యపాన నిషేధం చేస్తానని మాయమాటలు చెప్పాడు. అధికారంలోకి వచ్చాక నాలుక మడతేశాడు. 2 ఏళ్లకో 3 ఏళ్లకో మన ప్రభుత్వం అయితే వస్తుంది, ప్రజల ప్రభుత్వం ముందుకు వస్తుంది. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్తా ఉన్నాం.